అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాకున్న క్రేజ్ తగ్గేది కాదు. మేము పని చేసే స్టైల్ ఆపేది కాదు అన్నట్టే పని చేసుకుంటూ పోతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. ఓ అధికారం లేదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే కంపెనీలు లేవు. అయినా కేటీఆర్కు పనితనం ముందు చూపు తెలుసు కాబట్టే కావచ్చు కోయంబత్తూర్లో జరుగుతున్న ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కార్యానికి ముఖ్య అతిథిగా పిలిచిండ్రు. అధికారంలో సీఎం రేవంత్ రెడ్డిని దానికి పిలిస్తే ఏమన్నా ఫాయిదా ఉంటుందని పిలవాలే కానీ ఏరి కోరి కేటీఆర్ని రమ్మన్నట్టున్నది. ఇక అక్కడికి పోయిన కేటీఆర్ క్రేజ్ చూడండి చిన్నగా లేదు. ఎదురు పడి చేతులు కలుపుడు, పూల గుత్తులు చేతులలో పెట్టి తోలుకపోవడు గొప్పగా చూసిండ్రు. ఫార్ములా ఈ పేరుతోనే అప్పట్లో డీజిల్ పెట్రోళ్లతోని కాకుండా కరెంటుతో నడిచే బండ్లను కార్లను తీసుకురావాలని దండ్లాడిండు కదా. హాగో అది గుర్తించిండ్రు కావచ్చు అక్కడోళ్ళు. చాలా ముందు చూపున్న లీడర్ అనేది తలిసిండ్రు కావచ్చు. అంతేకాదు కేటీఆర్ సారు ఏడికి పోయినా చదువుకునే పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ భాషలా ఇరగదీసి మాట్లాడతాడా. ఒకళ్ళ కాడ నౌకరీ చేసుడు కాదు, నువ్వే నౌకర్లు ఇచ్చే స్థాయిలు ఉండాలి అని చెప్పేటోడా. అందుకే కేటీఆర్ సార్ను కోయంబత్తూర్కు ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు కావచ్చు. చూడండి కేటీఆర్ సార్తోని దీపాలు వెలిగించిండ్రు. రాజకీయాలు చేసేటోళ్ళు ఎప్పటికీ చేస్తారు కావచ్చు కానీ కేటీఆర్ సార్ను చదువుకునే పిల్లలు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటోళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. మరి చెయ్యరా? ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎంతో ఎత్తుకు తీసుకపోని పోయిండు. అందుకే కావచ్చు కేటీఆర్ సార్ అంటే గింతటి క్రేజు. ఏమంటారు? మనిషికి పెట్టిన పేరుకు తగ్గట్టు పనులు చేయాలి, అట్లయితేనే ఆ పేరు కాసిన తిరుగుంటది. లేకుంటే ఆ పేరు పెట్టి దండుగా. ఏదన్నా జంతువుతో పోలిస్తే దాని తీరు రాజసం ఉండాలి. కానీ తెలంగాణ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లా లేడట. లేడని శీర్షింత గట్టినంత పనిచేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే. ఆయనతోని ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. మరి అంతే కదా, పులి అంటే అనుకున్న సాధించుకొని వస్తుంది, అదే పిల్లి అయితే ఉషో అంటే ఉరుకుతుంది. అట్లనే కర్ణాటకకు కత్తిడాలు పట్టుకొని పోయి వీరుని తీరుగా పోరాటం చేస్తాడా అనుకుంటే ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించుండ్రి అని అడుగుడు కాదు కదా, దాన్ని ఊసేయత్తలేదట. అందుకే రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిలి కన్నా అధ్వానం అన్నట్టే చెప్పిండు హరీష్ రావు సార్. మరి అంతే కదా, నల్లమల్ల ప్రాంతం మీద ప్రేమ ఉంటే అక్కడికి నీళ్లు రాకుండా చేస్తే ఆల్మట్టి ఎత్తుని తగ్గించే ఉపాయం చేయాలి కదా. కానీ అది చేయలేదట సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఇట్లా అన్నాడు. ఇంకేమంటున్నాడో ఒకసారి నుండ్రి. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినవు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటా వచ్చినవు. గంతే. తిన్నవారా బసవన్న అంటే తిన్నా, పన్నవారా బసవన్న అంటే పన్న అన్నట్టే ఉంది ఏ వారం. ఏదైనా పని మీద ఓ రాష్ట్రం పోతున్నామంటే మన రాష్ట్రానికి అక్కడికి వచ్చే పనులు ఏమేం చేసుకొని రావచ్చు అనుకొని పోయి చేసుకొని రావాలి కదా. కానీ రేవంత్ రెడ్డికి అట్లా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆలదోస్తాయి కాబట్టి అన్నట్టు ఓ గమ్మత్ ముచ్చట కూడా చెప్పిండు హరీష్ రావు సారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్బట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం. ఇక ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? మీరు ఒకటై తెలంగాణను ముంచితే పాత పాలమూరు జిల్లాను ఎండబెడితే నువ్వేం సీఎంవి? నువ్వు కర్ణాటక పోయి ఏం లాభం? సొంత జిల్లాకు చేసే మేలేంటిది అన్నట్టు కడిగి వారేసిండు. ఇక ఆఖరి పంచులతోని బ్యాగులు బాగోగులు అనే ప్రాసలతోని రేవంత్ రెడ్డికి సురుకులు షట్ట తాకేటట్టు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత.
ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు?